ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్డు, నేను ఏ డిపార్ట్మెంట్ లో చేస్తున్నానో ఐడి కార్డు, ఇంతవరకే నేను ప్రూవ్ చేసుకోవటం. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కలెక్టర్ ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లు చంపినటువంటి వాడిని, సావుకు గురైనటువంటి వాడిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎస్పీలు మా మీద ఆఫీస్ పెట్టారు చేస్తే ఆఫీస్ లో ఉన్నటువంటి వారి మీద కేసులు కడతా ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దొంగ ఓట్లు అంటే ఉద్యోగస్తులు దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు, వాటిని ఇన్వాల్వ్ చేయాలంటే నీ వల్ల కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈసీ వాళ్ళకి కొన్ని సూత్రాలు ఇచ్చింది. 2019లోనే ఉన్నట్టు ఉండాలా, 2024కి మారుతుందా లేదా, కొన్ని సూత్రాలు మారుతాయి. ఇప్పుడు తిరుపతిలో దొంగ ఓట్లు వేశారు. ఎవరేశారు? ఎమ్మెల్సీలకి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు వేయాలి. వీళ్ళు ఎవరు తీసుకొచ్చారు? చెన్నై నుంచి 10వ తరగతి కూడా పాస్ అయిన వాళ్ళు, 8వ తరగతి కూడా పాస్ అయిన వాళ్ళని లైన్ లో నుంచోబెట్టి, అమ్మ మీదే ఊరు, మాది ఫలానా చోట, ఏం చదువుకున్నావు? నేను 8వ తరగతి. ఎందుకు వచ్చావమ్మా? ఇది ఎమ్మెల్సీ ఓటు కదా అంటే, లేదంటే మమ్మల్ని పిలిచారు. ఇలాంటి ఎడుకుంటారు దొంగోట్లంటే. ఈ రాష్ట్ర ఉద్యోగస్తులండి, మీరు ప్రతి నెల ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి జీతాలు చెల్లిస్తుందండి. ఏ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఐడెంటిటీ ఉందండి. అలాంటప్పుడు వాళ్ళు దొంగ ఓట్లు వేయడానికి అవకాశం లేదు. నెంబర్ 1, అది వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. రెండోది, పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి అది వాల్యూడ్ అవడానికి, ఇన్వాల్యూడ్ అవడానికి కొన్ని సూత్రాలు ఇచ్చారు. ఎవరైనా సంతకం చేయకపోతే సంతకానికి పేరుకి కూడా వీళ్ళకి తేడా తెలియాలి. ముందు వాళ్ళు పేరు రాసినా సరిపోయింది. సంతకం అంటే జనరల్ గా స్పెసిఫిక్ సంతకం ఒకటి ఉంటుంది, ఓరకట్లా చేస్తారు. అలాంటి సంతకం కూడా అవసరం లేదు. వాళ్ళు పేరు రాయొచ్చు. సీలైకపోయినా వాళ్ళు అక్కడ కూర్చుంది ఎవరు? ఆదేశాలే కదా, ప్రభుత్వం కదా నియమించింది. కాబట్టి ఈ రోజు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ వాటికి సంబంధించినటువంటి వాటి మీరు ఎందుకు అంటున్నారు? ఈ రాష్ట్ర పౌరులు కదనే వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా పట్టేస్తే మీరు ఆపండి. వాళ్ళు సంతకాలు చేయకపోతే మీరు ఆపండి. ఏదైతే ప్రభుత్వం ఈసీ ఎన్నికల కమిషన్ ఒక కవర్ ఇచ్చిందో ఆ కవర్ మీద ఉన్నటువంటి ఆరోగ్యం చెడిపోతే మీరు ఆపండి. అంతేగాని ఉద్యోగస్తులు కొన్నావు, ఈ రోజు ఎంతమంది ఉద్యోగస్తులు కొన్నావు, వాడు సంతకం పెట్టడు, వాడు సంతకం పెట్టకపోతే లక్ష్మీ గారు అన్నట్టు ఆయన బాధ్యత. ఆయనకేం సంబంధం? సీలేడు, ఆయనకేం సంబంధం? నేను కరెక్ట్ గా వచ్చానా లేదా, నా ఐడెంటిటీ కరెక్ట్ గా ఉందా లేదా, నా నంబర్ కరెక్ట్ గా ఉందా లేదా, నా ఓటర్ ఐడి ఉందా లేదా, ఇదే చూడాల్సినటువంటి అవసరం. దాదాపు 95% ఓట్లు కూటమికి పడ్డాయనే సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకు వేస్తారండి? నేను కోర్టులో వాదించమని చెప్పేది ఎన్నికల అధికారికి సపోర్ట్ గా ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? ఎందుకు ఎన్నికల అధికారులు విత్డ్రా చేసుకున్నారు? ఈ రోజు మేము విత్డ్రా చేసుకుంటున్నాము, మేము ఇచ్చిన మేము ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నాము? బలరాం గారు, ఆయన నాపడి నేను ఆన్సర్ చెప్తా. కానీ మిత్రపక్షాలు కానీ కోర్టుకి వెళ్ళలేదు. ఈసీ మీద వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఈసీ చాలా స్పష్టంగా చెప్పింది, కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము వెళ్తామున్నాము. ఇంకా కూడా సరళంగా మీరు ఐడి కార్డులు చెక్ చేసుకోండి అని కూడా మేము చెప్పాము. కావాలంటే మీరు కేంద్ర ఎన్నికల కమిషన్ మీదకి వెళ్ళండి అని చెబితే మేము కేంద్ర ఎన్నికల కమిషన్ మీదకి వెళ్తామని వాళ్ళు అన్నారు. ఎన్నికల కమిషన్ వాళ్ళు చూసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల అధికారి ఏదైతే గెజెట్ ఆఫీసర్ సంతకం లేకపోతే మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి విత్డ్రా చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఏదో మభ్య పెట్టి ఏదో ప్రజల్ని ఇది చేద్దాం అంటున్నారు. మేము చెప్పడం ఒకనే స్పష్టంగా, ఈ రోజు ఉద్యోగస్తులు వీళ్ళకి ఏదో గ్రీన్ కార్పెట్ వేసినట్టు మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళు గుర్రాలతో తొక్కిచ్చి, లాటరీలతో కొట్టించి, వాళ్ళు డిఏ లేకుండా, వాళ్ళు పిఆర్సీ లేకుండా వాళ్ళు ఏ విధంగా వేధించారో రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగస్తులకి తెలుసు. ఈ రోజు ఏదో కొత్తగా మీరు మాట్లాడేది అయిపోయింది, నేను మాట్లాడేయండి. మీరు మాట్లాడేది అయిపోయింది, నేను మాట్లాడేయండి. మీరు మాట్లాడేది అయిపోయింది. మీ ఉద్యోగస్తుల ప్రేమ ఏముందో నేను చెప్పని. రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఏ విధంగా అరెస్ట్మెంట్ చేశాడో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉద్యోగస్తులకు అందరికీ తెలుసు. అందుకే డిపాజిట్ రాకుండా 23 సీట్లతో 2019లో పండుగ మార్జిన్లో పెట్టినా కూడా మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక పక్క, బీజేపీ ఒక పక్క వేసుకొని బుధాన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? బలరాం గారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా పాటించాలి, వాళ్ళు కూడా పాటించాలి. స్పష్టంగా ఏం చెప్తున్నానంటే, ఉద్యోగస్తులకి అన్యాయం చేస్తున్నది వీళ్ళు.
ఈ రోజు ఉద్యోగస్తులకి ఏదైతే ఈ రోజు గెజెట్ ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. అదేవిధంగా సీలు మేము వేణుగోపాల్ గారు కంప్లీట్ చేయండి. అంతేగాని దొంగోట్లు మాణిక్యాల కూడా ఒక్క నిమిషం ఆగండి, please. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగోట్లు 10వ తరగతి వాళ్ళు వేసారు, 5వ తరగతి వాళ్ళు వేసారు అన్నారు. మరి 5వ తరగతి వాళ్ళు 10వ తరగతి వాళ్ళు మేము వేయించుంటే మేము కదా గెలవాలి, వాళ్ళు వేయించుంటే వాళ్ళు కదా గెలవాలి. మరి ఎట్ట గెలిచారు వాళ్ళు? 5వ తరగతి 10వ తరగతి వేయించింది ఎవరు? వాళ్ళు వేయించారా మేము వేయించామా? మేము వేయించుంటే మేము కదా గెలవాలి. ఎవరు గెలిచారు? రైట్. 5వ ఒక్క తరగతి నిమిషం, 10వ ఒక్క నిమిషం. తరగతి ఎవరు ఓట్లు వేయించారు? ఎవరు గెలిచారు? వాళ్ళు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని మమ్మల్ని బ్లేమ్ చేశారు అంతే. వాళ్ళు వేయించేస్తున్నారని వీళ్ళు వేయించి కుట్రపూరితంగా వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగోట్లు వేయించి వీళ్ళు చేసి అదే కోర్టులో పొమ్మని చెప్తున్నాం కదా మేము. ఈ రోజు ఎన్నికల అధికారి కూడా పొమ్మని చెప్పాం మేము కోర్టుకు ఏమని చేసాము? ఈ రోజు ఏదైతే కేంద్రీయ ఎన్నికల అధికారి ఇచ్చిన దీన్ని ఫాలో కావండి రాష్ట్ర ఎన్నికల అధికారు 29 రాష్ట్రాల్లో ఒకటి ఈ రాష్ట్రంలో మాత్రం సపరేట్ గా ఒకే విధి విధానాలు ఏంటి అని చెప్పి మేము కోర్టుకు పోతే ఎందుకు విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పెట్టే విధి విధానం ఏందో ఒకటి చెప్పండి. కేంద్ర ఎన్నికలకు సంబంధం లేకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ విధి విధానం? నా తీరు జూలై 19వ తేదీ ఏది పోస్టల్ బ్యాలెట్ గురించి ఏమి ఇచ్చారో దాన్ని ఫాలో ఉంటున్నాం మేము. రైట్. ఒక్క లాస్ట్ ఇయర్ నిమిషం. జూలై 19th ఏది ఇచ్చారు పోస్టల్ బ్యాలెట్ గురించి కేంద్ర ఎన్నికల అధికారులు దాన్ని మేము రాష్ట్ర ఎన్నికలు ఫాలో అవ్వమంటున్నాం. కానీ ఒక్క నిమిషం సార్. వేరే విజయన్ గారు మాట్లాడితే ఒక ఒకసారి. పార్టీ ఒత్తిడి చేస్తే ఒక కూటమి ఒత్తిడి చేస్తే దానికి అనుగుణంగా వెళ్ళిపోతారు వీళ్ళు. రైట్. ఒక్క 10 నిమిషం రోజుల సార్. ముందు ఎన్నికల అధికారులు మారుస్తారు, 10 రోజుల ముందు మీరు పోస్టల్ బ్యాలెట్ కింద ఏ విధంగా చెప్తా అంటే దాని విధంగా ఫాలో అయిపోతే ఇంకెందుకు ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు ఎందుకు జరిగేది? రైట్. ఒక్క నిమిషం. విల్సన్ గారు, అదే మేము విల్సన్ గారు. ప్రశ్నిస్తే మేము ఓడిపోతామని భయంతోనే ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క మోడీని వేసుకొని వచ్చింది. రైట్. ఓకే. విల్సన్ గారు అవునన్నా కాదన్నా ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ విషయంలో కొంత క్లారిటీ ఇవ్వకపోతే నిజంగా కౌంటింగ్ డే రోజున విపరీతమైన భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంది. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, పై లెవెల్లో నాయకులు మంచిగానే ఉంటారు, తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆ పోలింగ్ బూత్ల దగ్గర ఇవాళ పార్టీల కార్యకర్తల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. భావోద్వేగాలు పాడు ఏం లేవు సార్. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ తోక ముడిచారు. ఆల్రెడీ వాళ్ళు చాలా మంది కలుగుళ్ళు దాముకున్నారు. చాలా మంది అసలు కౌంటింగ్ కి వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు. మమ్మల్ని వదిలిపెట్టిన మహాప్రభు అనే పరిస్థితి ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది. రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిస్తే వైసీపీ వాళ్ళకి తెలియదు. కాకపోతే కొంత దింపుడు గడి వాస మేకపోతే గంభీర చూపిస్తారు. కాబట్టి గెలిచేవాళ్ళు పోస్టల్ బ్యాలెట్ మీద ఆధారపడి గెలుస్తారని నాకు తెలిసి ఏ అభ్యర్థి అనుకో. జస్ట్ అది అదనపు ప్రయోజనం మాత్రం ఉంటుంది. అదనంగా పోస్టల్ బ్యాలెట్ 90.9% యాంటీ జగన్ ఓటు బ్యాంకు ర్యాలీ అయింది, అందులో సందేహం లేదు. కాబట్టి ఎక్కడైనా సరే, ఇప్పుడు ఇంత పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు, ఎక్కడైనా సరే సాంకేతికంగా చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఇప్పుడు నేను పలారి ఆర్టీ విల్సన్ ని నేను ఆథరైజేషన్ చేస్తున్నాను అన్నాడు, నన్ను అనుకో, నా దగ్గర స్టాంపు లేకపోతే మళ్ళీ నాకు అవసరమైతే కాల్ చేస్తారు, కొన్ని పెండింగ్ పెడతారు. పెండింగ్ పెట్టి కన్నా ఆ ఎల్లిగాడు వాళ్ళు మనం వెరిఫై చేసుకుని, గెజిటెడ్ ఆఫీసర్ అంటే ప్రభుత్వంలో భాగమే కదా, వెరిఫై చేసుకుని యాక్సెప్ట్ చేయొచ్చు. కాబట్టి దాన్ని మనం అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా దూరం అవుతారు. పోస్ట్ బ్యాలెట్ ఉపయోగించుకున్న వాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ చేస్తూ ఉపయోగించుకున్న వాళ్ళేగా, టీచర్లు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కానీ. కాబట్టి మనం వాళ్ళ ఓటుని ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఓటు మనం గౌరవిద్దాం. వాళ్ళ ఓటు సక్రమైన ఓటు ఉండాలని మనం కోరుకుందాం. ఎక్కడన్నా 5వ 10వ ఓట్లు అట్టాకు వస్తాయి కానీ వీళ్ళు ఏంటంటే మాస్ హిస్టరీ క్రియేట్ చేయాలి. అదిగో పోస్టల్ బ్యాలెట్ మాయ చేస్తున్నారు, మర్మం చేస్తున్నారు, అది లోపలగా చేస్తున్నారు అనేది ఒక భావోద్వేగాన్ని వైసీపీ కార్యకర్తలలో రెచ్చగొట్టాలని చేసే విఫల ప్రయత్నం తప్ప ఇది ఒక మరొకటి కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ రాత అనేది రాయబడింది. లేదు గెలుస్తాం ధైర్యంగా ఉన్నారు. 9వ తారీఖు ఆ సభ పెట్టుకున్నారు కదా ప్రమాణ స్వీకారం, ఆ ఏర్పాట్లు చేసుకోండి, దీనికి బెంగెందుకు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కామన్ మ్యాన్, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో కామన్ మ్యాన్ ని మీరు అస్థిరపరిచారు. కామన్ మ్యాన్ ని పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేశారు. గత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఈవెన్ బీజేపీ కూడా కాళ్ళు చేతులు నరికారు. 1% ఓట్ బ్యాంక్ ఉందన్నారు కదా, మరి ఎందుకు మమ్మల్ని కాళ్ళు చేతులు నరికారు? ఆ రోజు అమిత్ షా దగ్గరికి వెళ్ళి మేము ఎందుకు రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది? మరి 1% ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు చూసి కూడా భయపడుతున్నారు మీరు. కానీ ఇవన్నీ కూడా దేనికి సదృశ్యాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి డిసైడ్ అయింది కాబట్టి వీళ్ళు నేచురల్ గా ఇట్టాగా మాట్లాడుతూ ఉంటారు, ఇట్టాగా వాళ్ళ భాష వాళ్ళు చెప్పుకుంటుంటారు. మేమేమంటామంటే ప్రజాస్వామ్యబద్ధంగా పడ్డ ఓటు ప్రతి ఒక్క ఓటు వాళ్ళు కౌంట్ చేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది. అంతే తప్ప మా ఓటు ఇన్వాలిడ్ అయిందని ఏ ఓటు వేసి మాకు ఎక్కువ మాకేసారా లేకపోతే టీడీపీకి వైసీపీకి వేసి వేరే విషయం. వాళ్ళ వైసీపీ కూడా వేసి ఉండొచ్చు, వాళ్ళలో కొద్దిమంది వేసినప్పుడు వాళ్ళ ఓటు వాళ్ళు మురిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి డెమోక్రటిక్ గా కూర్చొని మాట్లాడు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి భాష ఎలా ఉందంటే